దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చదవబడినటువంటి వాక్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనము చేయకూడనటువంటి 3 పనులు, అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము చేయవలసిన 2 పనులు ఏమిటవి? చేయకూడని 3 పనులు ఏంటి అవి? 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఒకవేళ నడిస్తే ఏమవుతుంది? పాపంలో పడిపోతాము, పాపంలో జీవించాల్సి వస్తుంది. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. 2వది, పాపుల మార్గంలో నిలవకూడదు. భూమి మీద మనము నిలవకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి, వెళ్ళకూడని స్థలాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి పాపుల మార్గంలో మనం నిలవకూడదు, పాపుల మార్గాన్ని మనం అనుసరించకూడదు. 3వది, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోకూడదు. ఎందుకంటే మనం కూర్చోవలసిన ప్లేస్ అది కాదు. కాబట్టి మనం కూర్చోవలసిన ప్లేస్ దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి, దేవుని మార్గాన్ని అనుసరించాలి. దేవుని ఆలోచన ప్రకారము, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. మనం చేయవలసినది ఏంటంటే, మనం చేయకూడని 3 పనులు ఏమిటంటే, 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. 2వది, పాపుల మార్గంలో నిలవకూడదు. 3వది, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోకూడదు. మనం చేయవలసిన 2 పనులు ఏమిటంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, మొదటిది. 2వది, దివారాత్రమును దాన్ని ధ్యానించాలి. అప్పుడు మనము భూమి మీద ధన్యులం అవుతాము. అంతేకాదు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించటం వలన, దివారాత్రమును దాన్ని ధ్యానించటం వలన మనం ధన్యులం అవుతాము. అతడు నీటి కాలువల యోరం నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని మార్గాలను అనుసరించాలి, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. కాబట్టి మనం 3 పనులకు దూరంగా ఉండాలి, 2 పనులు ఖచ్చితంగా మనం చేయాలి. అప్పుడు మనము బహుగా ఫలించే చెట్టు వల్లే ఉంటాము, నీటి కాలువలో యోరం నాటబడిన చెట్టు వల్లే ఉంటాము, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్లే ఉంటాం మనం. కాబట్టి ప్రియమైన దైవజనమ, గ్రహించండి, మనము చేయకూడని 3 పనులు, చేయవలసినవి 2 పనులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. 2వది, పాపుల మార్గంలో నిలవకూడదు. 3వది, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోకూడదు. ఈ 3 పనులకు మనం దూరంగా ఉండాలి. మనం చేయవలసిన 2 పనులు ఉన్నాయి. 1, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. 2వది, దివారాత్రమును దాన్ని ధ్యానించాలి. ప్రొద్దున లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ను ధ్యానించాలి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని ఉద్దేశములు, దేవుని ఆలోచనలు మనం మెరిగి నడుచుకోవాలి. కాబట్టి ప్రియ దైవజనమ, మనం దేవుని యందు విశ్వాసం కలిగి, ఆయన యందు నమ్మకం కలిగి మనం జీవించినట్లయితే నిరంతరము ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటాం. కాబట్టి ప్రతిరోజు మనము ప్రార్థించాలి, బైబిల్ని ధ్యానించాలి, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపాలి. ఈ 3 పనులు చేయాలి. అలాగే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, దివారాత్రమును దాన్ని ధ్యానించాలి. అప్పుడే మనం భూమి మీద ధన్యులం అవుతాం.
దుష్టునికి చోటు ఇవ్వక, దుష్టుని ఆలోచనలకు చోటు ఇవ్వక ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుని బలిష్టమైన రెక్కల కింద మనం భద్రంగా నివసిస్తాం. ప్రతిరోజు మనం ఆయన ఉద్దేశాలను, ఆయన ఆలోచనలు మనం కలిగి జీవించాలి. ఆయన చిత్త ప్రకారం మనం జీవించాలి. కాబట్టి ప్రియ దైవజనమా, లోకంలో మనము జీవించినంత కాలం దేవుని అంత భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఉద్దేశాలు కలిగి జీవించాలి. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. కాబట్టి దుష్ట తలంపులు ఒకవేళ మనకు వచ్చినట్లయితే వెంటనే మనం దేవునికి మొరపెట్టి, ప్రభువా దుష్ట తలంపులు రాకుండా సాయం చేయమని మనం అడగాలి. ఒకవేళ పాపల మార్గం అనుసరించే పరిస్థితి వస్తే, ప్రభువా నేను ఆ ప్లేస్కి నేను వెళ్ళకుండా సహాయం చేయమని దేవుని వేడుకోవాలి. అపాసకులు కూర్చున్న చోటున మనం కూర్చోవాల్సి వస్తే అక్కడికి వెళ్ళక ముందే మనం దేవుని వేడుకున్నట్లయితే ఆ ప్లేస్కు వెళ్ళకుండా, వాళ్ళతో కలవకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎల్లప్పుడూ మన చుట్టూ తన అగ్నిని కంచె వేసి తన దూతను కాపుదలుగా ఉంచుతాడు. కాబట్టి ప్రియ దైవజనమా, మనం జీవించినంత కాలము ఆయనకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి యేసయ్యా, నీ ఘనమైన నామకు, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు తండ్రి నీ వాగ్దానం ద్వారా ప్రభు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం ప్రభు ప్రతి ఒక్కరూ విని తమ హృదయాలను మార్చుకునే విధంగా సాయం చేయండి. వారు కూడా నాయన నీ చిత్త ప్రకారము, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు తెలుసుకొని వాటి ప్రకారం జీవించే విధంగా సాయం చేయండి. ఈ భూమి మీద నాయన మేము ఎలా జీవించాలో మీరే మాకు ప్రతిరోజు తెలియజేయండి. నీ వాక్యంతో ప్రభువా ఈరోజు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నాయన ప్రతిరోజు నాయన వాగ్దానములు విని తమ హృదయంలో మార్చుకునే విధంగా నీ ఎదుట నాయన తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీకు సాక్షులుగా జీవించే విధంగా సాయం చేయండి. ప్రతి ఒక్కరినైనా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులు నాయన పాపంలో జీవిస్తున్నారు ప్రభు, వారికి కూడా నాయన నీ వాక్యం అందే విధంగా సాయం చేయండి. అనేక యవ్వనస్తులను నాయన మీరు లేవనెత్తండి. అనేకులను నాయన మీరు బలపరిచి నీ వాక్యం ప్రభు సమస్త జనులకు అందే విధంగా సాయం చేయండి. అనేకులు ప్రభు మరి నీ వాక్యం విని తమ హృదయంలో భద్రపరచుకొని అనేకులు నీ వైపు తిరుగుటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరినైనా పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఆయన మీరే జ్ఞాపకం చేసుకోండి. నీ బలిష్టమైన రెక్కల కింద మేము ఎల్లప్పుడూ అనేకులను ఆయన జీవించే విధంగా సాయం చేయమని వేడుకుంటాం. ప్రతి దినం నాయన నీ వాగ్దానములు పొడవులాగిన సాయం చేయమని వేడుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక.